డబ్బు పుష్కలంగా ఖర్చు పెట్టి గెలిచాను, అంతే తప్ప మీ సహాయంతో కాదు అని ఎమ్మెల్యే కార్యకర్తల ముఖం మీదనే చెప్తున్నాడట. నా డబ్బు, నా ఇమేజ్ ఈ రెండే నా విజయానికి కారణం తప్ప మరేదీ కారణం కాదని చెప్తున్నాడట. ఇది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం. మొన్నటి ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు సిట్టింగ్ ఎమ్మెల్యే. వైసీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీపై గెలిచారు. చంద్రబాబు, లోకేష్ అప్రజాస్వామిక విధానాలు నచ్చక టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు వల్లభనేని వంశీ. ఆయన ఓడించడానికి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతలు చేయని ఆగడం లేదు. 3 పార్టీలు ఏకమయ్యాయి. కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. దీనికి తోడు ఈవీఎంల మాయో మరొకటో గానీ మొత్తానికైతే టీడీపీ నుంచి పోటీ చేసిన వెంకట్రావు గెలిచారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి యార్లగడ్డ వెంకట్రావు తీరు మారిపోయిందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఆయన తనకంటూ ఒక టీంను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారమే నడుచుకుంటూ ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న నేతల్ని, కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని నియోజకవర్గ పచ్చ నేతలు వాపోతున్నారట. గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్ ఉన్నప్పుడే బాగా ఉండేదని, పార్టీలకు అతీతంగా అందరినీ దగ్గరికి తీసుకుని మంచి చెడ్డలు చూసేవాడని స్థానికులు చెప్పుకుంటున్నట్టు సమాచారం. లోకేష్ మాటలు విని వంశీని టార్గెట్ చేసి నష్టపోయామని చాలా మంది నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్టు ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. మా పనులు కావడం లేదని ఎవరైనా అడిగితే 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం వల్లనే గెలిచాను తప్ప స్థానిక నేతలు, కార్యకర్తల వల్ల కాదని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వారి మొహం మీదనే చెబుతున్నారని టాక్. ఆయన చెబుతున్న ఆ కారణం విని చాలా మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు షాక్ గురయ్యారని చెప్పుకుంటున్నారు. డబ్బు వెదజల్లి గెలిచాను తప్ప నా విజయంలో మీ పాత్ర ఏమీ లేదు, గెటౌట్ అని పచ్చ పార్టీ కార్యకర్తలకు యార్లగడ్డ చెప్పడం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తేనే ఎవరికైనా పనిచేసి పెట్టాలని, ఆ మేరకు ఆయన దగ్గర నుంచి అధికారులకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ వెళ్లిపోయాయని చెప్పుకుంటున్నారు. మొన్న మధ్య మద్యం టెండర్ల విషయంలోనూ యార్లగడ్డ అనుచరగణం టీడీపీ కార్యకర్తలపైనే దాడి చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గెలిచినప్పటి నుంచి ఆయన వైఖరితో విసిగిపోయిన పార్టీ నేతలు ఆ విషయాన్ని చంద్రబాబుతో పాటు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఎమ్మెల్యే యార్లగడ్డను విమర్శిస్తూ గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు ఓ 10 పేజీల లేఖను చంద్రబాబుకు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. దాంతో చేసేదేమీ లేక గన్నవరం కూటమి పార్టీల నేతలు తూర్పు తిరిగి దండం పెట్టుకుంటున్నారని సమాచారం. వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనలో అమలైన ప్రజాదరణ పథకాలు ఏవీ అమలు కావడం లేదు. కూటమి మేనిఫెస్టోను చాలా కాలం క్రితమే కృష్ణానదిలో కలిపేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతుండడంతో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని జనం చీదరించుకుంటున్నారు. మరోవైపు అధికార పార్టీల్లోని నేతలు అంతర్గత కుమ్ములాటలతో మునిగి తేలుతున్నారు. రాష్ట్ర ప్రగతిని మర్చిపోయి ఆధిపత్య రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ ఎవరికి వారు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.